ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు పూర్తిగా అక్కడ అతలాకుతలం చేస్తున్నాయి. అస్సోంతో పాటు మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లలో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలతో 4 రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వరదల్లో చిక్కుకొని 19 మంది మృత్యువాత పడ్డారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు ఆ వరదల ధాటికి కొట్టుకుపోయాయి. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం సుమారు 12,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అరుణాచల్ ప్రదేశ్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి ఈ వరదలు. పలుచోట్ల ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడి అధికారులు. అసోంకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కేవలం అసోంకే కాదు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఈ రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో భారీ వర్షాలకి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. కొద్ది గంటలుగా, ఎందుకంటే అక్కడ దాదాపుగా గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు అదుగో మీరు చూడొచ్చు. రోడ్లు నదులని తలపిస్తున్నాయి. ఇటు జనవాసాల మధ్య ఆ వరద ప్రవాహం మీరు చూడొచ్చు. ఏకంగా కరెంటు పోల్కి సంబంధించి మీరు చూస్తే ఒక వ్యక్తి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ల మీదే వరద ప్రవాహాన్ని చూడొచ్చు మీరు. ఎటువంటి స్థాయిలో ఎంత మేరకు అక్కడ వర్షపాతం నమోదైందో కళ్ళతో చూస్తేనే అర్థమవుతోంది. కొన్ని వందలాది మంది ప్రజల్ని అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలని పట్టి కుదిపేస్తున్నాయి. రిమెంబర్, తెలుగు రాష్ట్రాలకి కొద్ది రోజుల క్రితం ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఈశాన్య రాష్ట్రాల వైపు వెళ్ళిపోయింది. ఒకవేళ ఇదే కనుక ఆ వాయుగుండం కనుక మన వైపు వచ్చి ఉంటే, అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే తెలంగాణకు సంబంధించి బహుశా వాయువ్య దిశగా వచ్చి ఉంటే కనుక మన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించేది. మీరు చూడొచ్చు ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న తర్వాత అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో ఎక్కడి సామాన్లను అక్కడ వదిలేసి కట్టుబట్టలతో ఊళ్లను విడిచి వెళ్ళిపోయారు.